73వ రాజ్యాంగ సవరణ చట్టము పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించినప్పటికీ కొన్ని ప్రాంతాలకు ఇది వర్తించదు. ఈ సవరణ మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాలకు వర్తించదు. అలాగే 5వ షెడ్యూల్ ప్రాంతాలు, మణిపూర్లోని కొండ ప్రాంతాలు, డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ పరిధిలోని ప్రాంతాలకు కూడా ఇది వర్తించదు. 5వ షెడ్యూల్ ప్రాంతాలు అంటే భారతదేశంలోని 10 రాష్ట్రాలలో గణనీయమైన గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలను 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. ఈ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసులు నివసిస్తున్నారు. వారి పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే పంచాయతీలకు సంబంధించిన రాజ్యాంగంలోని 9వ భాగం యొక్క నిబంధనను 5వ షెడ్యూల్ ప్రాంతాలకు కొద్దిగా సవరించిన రూపంలో విస్తరించడానికి పార్లమెంట్ రూపొందించిన చట్టమే పెసా చట్టం 1996 అంటే పంచాయతీల నిబంధనల చట్టం 1996. గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు పార్లమెంట్ సభ్యుడైన దిలీప్ సింగ్ బూరియా అధ్యక్షతన 1994 జూన్లో భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం గిరిజన ప్రాంతాల్లో పెసా చట్టం రూపొందించింది. ఈ చట్టం 1996 డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.